దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఊపందుకుంది. ఒంటి నిండా నగలు వేసుకున్నటువంటి వారిపైన ఐటీ శాఖ నిఘా పెట్టింది. అందులో భాగంగానే ఒకరిద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకరు విజయ్ అందరికీ తెలిసిందే, మరొకరు పల్లెపు సూర్యాబాయిగా చెప్తున్నటువంటి గోల్డ్ మ్యాన్ సూర్యాబాయి. ఓల్డ్ సిటీలో పుట్టి దాదాపుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా తనకు సంబంధించినటువంటి విషయం చర్చలో ఉంది. ముఖ్యంగా తిరుపతిలో తను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తిరుపతికి వెళ్ళినటువంటి సందర్భంలో తన చేతికి ఉన్నటువంటి ఒక కడియము ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు దాదాపు అందరికీ తెలిసిందే. ఆ సూర్యాబాయ్ ఇప్పుడు తొలి వెలుగు స్టూడియోలో ఉన్నాడు. అసలు తన ఒంటిపైన ఉన్నటువంటి నగలపైన వస్తున్నటువంటి మాటల్లో నిజం ఎంతుంది, ఆ నగలు అసలియా నకిలియా, అసలు అయితే ఐటీ అధికారులకు ఏం సమాధానం చెప్పబోతా ఉన్నాడు, ఐటీ అధికారులు అసలు ఇప్పటికి సంప్రదించారా లేదా, బయట వస్తున్నటువంటి మాటలు నిజమా పూకార్లా? మనతో పాటుగా సూర్యాబాయ్ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ మనతో పాటుగా ఉన్నారు. నమస్తేనే అన్నా. నమస్తేనే. బాగా అంతా క్షేమమే. అదే నేను నా ఇంట్రోలోనే మీకు అర్థమై ఉండొచ్చు, ఇదంతా ఫేకు, ఇదంతా అసలు ఏం లేదు. ఇక్కడ 3 లక్షల విలువ కలిగినటువంటిదే ఈ చేతికి ఉందైనా, ఈ వేళ్ళకు ఉన్నాయైనా, ఈ మెడలో ఉందైనా అంటూ చెప్తా ఉన్నారు. ఇంకా కొంచెం ఇంట్లో దాచినట్టున్నారు. ఓకే ఓకే 3 లక్షలేనా లేకపోతే దీని విలువ యాజ్ ఇట్ ఈస్ బంగారం విలువతో సమానమా? ఓకే, దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి రియలా ఫేకా అనేది పక్కన పెడితే, ఓకే, నేను బంగారం వేసుకొని ఎవరిని మోసం చేయలేదు, బంగారం వేసుకొని దగా చేయలేదు, ఎవరి దగ్గర నేను బంగారం పెట్టుకో అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేయలేదు. ఓకే, నా వల్ల సమాజానికి ఎక్కడా ఎటువంటి మోసం కూడా అన్యాయం కూడా జరగలేదు. ఓకే. అండ్ ఐటీ అధికారులు కొండ విజయ్ గారు అక్కడ దొరికిన తర్వాత ఎంతోమంది గోల్డ్ మ్యాన్లు మన తెలంగాణలో ఉన్నారు బైసాబ్. ఎస్, అందరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికే ఎందుకు వచ్చారు, దీని వెనక ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవము నేను క్లారిటీగా ఇస్తాను. అండ్ ఐటీ అధికారులు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, వచ్చారు, నా దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నించారు, మీరు ఆఫీస్కి రావాలని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు. నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంతవరకు నన్ను ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి కావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్నింటి వరకు నీ సమాధానం చెప్పడం జరిగింది. ఇంకా నాకు ఆ ఆపరేషన్ ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ నాకు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించిన తర్వాత ల్యాండ్కు సంబంధించి, ప్రాపర్టీస్ బ్యాంక్ స్టేట్మెంట్కు సంబంధించి, గోల్డ్కు సంబంధించి నెక్స్ట్ ఇంకా ఎంక్వైరీ తేలాల్సి ఉంది. పూర్తిగా ఏ ఎంక్వైరీ అవ్వలేదు. 3 lakhs అని చెప్పి ఇదంతా ఇది పూర్తి ఇంకా అవ్వలేదు ఈ ఆపరేషన్. నేను అంటే ఎవరికైతే పడదో కొంతమంది వాళ్ళు కావాలని చిన్న అంటే మీడియా వాళ్ళు కాకపోవచ్చు, ఐ థింక్ వాళ్ళు అంటే మీడియా అనేది ఏం చేసిందంటే ఐటీ శాఖ నుంచి ఒక నోటీస్ వచ్చినట్టుగా, ఆ నోటీస్ తో సూర్యాబాయ్ అనేటువంటి పల్లపు సురేష్ కుమార్ అక్కడికి వెళ్ళినట్టుగా, పల్లపు సురేష్ కుమార్ సంబంధించినటువంటి ఒంటిపోయిన బంగారాన్ని ఐటీ అధికారులు ఎంక్వైరీ చేసినట్టుగా, కేవలం పూత మాత్రమే అని చెప్పేసి తేలినట్టుగా వచ్చింది. దీనిలో నిజం ఉందా అంటే ఏం చెప్తావు? దీంట్లో నిజం లేదన్నా. ఐటీ అధికారులు తీసుకెళ్లిన మాట వాస్తవమే, ఇంకా అది ప్రాసెసింగ్ లోనే ఉంది. వాళ్ళ ఫిగర్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా ఇది తేలాల్సి ఉంది. కాకముందే ఎవరైతే నేను పడదో వాళ్ళు కావాలని కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చిన్న ఎవరైనా యూజ్ చేస్తుంటారు ఛానల్స్ కు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా మీద కుట్ర చేయించి అండ్ డీఫేమ్ చేయాలని చేసిన విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు నన్ను డీఫేమ్ చేసినంత మాత్రం నేను డీఫేమ్ అవను. నేనేమన్నా ఒకరిని ముంచినానా, ఒక ఆడపిల్లకు అసభ్యకరంగా ఏమైనా ప్రవర్తించినానా, లేకపోతే నా నగల వల్ల ఎవరికన్నా ఇబ్బంది వచ్చిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక్కటే ప్రతి ఒక్కరికి నాకు చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టి, సార్ ఓకే ఆ రియల్ ఆ ఫేక్ అనేది పక్కన పెడితే
ఒక చిన్న విషయం, ఆయన వల్ల ఏమన్నా మోసాలు జరిగినాయా, ఆయన ఏమన్నా బ్యాంకు లూటీలు వేసిండా, డాక్యుమెంట్స్ చేపిస్తా అని ఎవరిదైనా పైసలు పోయిందా, లేంటి ఎవరైనా దొంగతనం చేసిండా, లేంటి ఇది బంగారం అని చెప్పి ఒప్పించి ఎవరి దగ్గర తీసుకున్నాడా? అందరికీ ఇది ఒక క్వశ్చన్. ఎవరికి ఏం నష్టం లేదు కదా దీనివల్ల. ఇది నా వ్యక్తిగత విషయం. నేను ఐటీ వాళ్ళకు ఏం నిరూపించాలో అది నిరూపించుకున్నాను. ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత అని ఇంకో విషయం, ఐటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా బహిరంగంగా బయటికి చెప్పరు. తేలినా తేలకపోయినా చెప్పదు. అది లోపల సిస్టమ్ వాళ్ళ వరకు మాత్రమే ఉంటది. నన్ను తీసుకెళ్ళిన తర్వాత అండ్ ఎవరైతే తీసుకెళ్లాలని ప్లాన్ చేశారో ఆ దేవునికి తెలియాలి. వాళ్ళే దీన్ని బయటకు స్ప్రెడ్ చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు పూర్తిగా అంత అవ్వకముందే క్రియేట్ చేశారు. మీరు చెప్తున్నట్టు వాస్తవమే అనుకుందాం. ఇప్పుడు కొండా విజయ్ మొబైల్లో సూర్యాబాయికి మధ్యలో సంబంధాలు ఉన్నట్టుగా కొన్ని ఆడియో కాల్స్ మీ మధ్యలో జరిగినట్టుగా వాళ్ళకు తెలిసిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు అనేటువంటి మాట నిజంగానే తెలుస్తూ ఉంది. గతంలో కూడా మీరు కలిసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. నిజంగానే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలో లేకపోతే ఈ గోల్డ్ విషయంలోనో ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా విజయ్కి సూర్యాబాయి కంటే? విజయ్ అన్నగారి ఫోన్లో ఒక సూర్యాబాయి డేటా ఒకటే ఉండదు, చాలా మంది డేటా ఉంటుంది, చాలా మంది గోల్డ్ మెడల్ డేటా ఉంటుంది, పెద్ద వ్యాపారవేత్తల డేటా ఉంటుంది. అందరినీ వదిలేసి మరి నా మీదే పడ్డారు అంటే కొంచెం మీ మీడియా వాళ్ళు కూడా దయ ఉంచి కొంచెం ఆలోచించాలి. పబ్లిక్ అయితే అర్థమైపోయింది, పబ్లిక్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సరే, అండ్ ఆయన మధ్య నా మధ్య లావాదేవీలు అనేటివి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అన్ని వాళ్ళు ఇంకా పూర్తిగా అవ్వలేదు. అయిన తర్వాత అన్ని తెలుస్తాయి. అవి కావాల్సింది, ఇంకా పూర్తిగా ఏవి అవ్వలేదు. సరే, ఎలా అయితే ఏంది, దేశవ్యాప్తంగా ఒక ఫాల్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. బట్ ఐఎమ్ నాట్ ఫాల్స్, నేను ట్రూ. అది దానికి కావాల్సిన అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని కిలోల బంగారం సూర్యాబాయి దగ్గర ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒంటి మీద ఉందే కాదు, ఇంట్లో దాచిపెట్టిందైనా బ్యాంకు లాకర్లలో ఏమైనా ఉంటే మొత్తం మీద ఎన్ని కిలోల వరకు బంగారం ఉండొచ్చు? సార్, ఒక చిన్న విషయము చెప్పండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఇది ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి నేను కెమెరా పరంగానే చెప్పకూడదు సార్ అది. ఎందుకంటే మాకుండేటి సార్, ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉంటుంది సార్. అలా అని చెప్పి వాళ్ళని బయట చెప్పుకోరు కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి 100 కోట్లు ఉంటే 100 కోట్లనే చూపించుకుంటారా? అలా చూపించుకోవడం నా దృష్టిలో అయితే తెలివి తక్కువడు. ఒక చిన్న విషయం, ఈడ అందరూ ఒక్కటి గమనించండి, నేను బంగారం వేసుకొని ఎవరిని నేను మోసం చేయలేదు. నేను ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్సెస్ నేను చేయలేదు, ఒకరిని ముంచలేదు, ఒకరి దగ్గర నేను దెంగిపోలేదు. ఎట్లా ఇవన్నీ వచ్చాయనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మీరు లెక్కలు చూపించుకోవాల్సినటువంటి సందర్భం అది. నేను అవి జరుగుతున్నాయని మీకు చెప్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేస్తాను నేను కొద్ది సంవత్సరాల నుంచి. అండ్ ఒకప్పుడు నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాడ్ చేసేటోని. అండ్ ఈడ తెలియని విషయం ఏంటంటే నాకు ఒకటి, నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొనడానికి పోతే చికెన్ షాప్ ఓనర్ అని వేసారు. ఇది ఎంత దరిద్రకరమైన విషయము. నేను జిమ్ చేయడానికి వెళ్తే జిమ్ ట్రైనర్ అని చేశారు. ఇవన్నీ కావాలని అవాస్తవాలు. అసలు ఇది ఇందులో ఏది కూడా నిజం లేదు. నేను సోషల్ వర్కర్ని. మీరు నా ప్రొఫైల్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ తాతలు సంపాదించిన ఆస్తో లేకపోతే ఉన్నా కూడా నేను అది యూజ్ చేయను బాస్. నేను నాకు కాళ్ళు చేతులు అన్ని దిమాగ్ అన్ని దేవుడు ఇచ్చిన నా కష్టమే నేను బతుకుతా. నాకు ఎవరు ఆస్తితో నాకు పనిలే. నా అయ్యేదైనా సరే ఆస్తి నాకు వద్దు, నా తాతదైనా ఆస్తి నాకు వద్దు. చేతగానోడే వాళ్ళ ఆస్తులు యూజ్ చేస్తాడు. నాకు కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి, నేను సంపాదించుకోగలను. మార్కెట్ లో సూర్యాబాయి అంటే ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరు ఉంది. ఎందుకు? నేను ఏ లంగ పనులు చేయలే కాబట్టి నాకు ఆ పేరు అలానే ఉంది. ఒకవేళ సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ అన్ని వచ్చినాయి. ఒకవేళ నేను ఏ తప్పు చేసున్నా, ఎవరి దగ్గర పైసలు తెగిపోయినా, ఎవరినైనా మోసం చేసినా, ఎవరి భూమి కబ్జా చేసినా ఇక్కడికి రాను. అండ్ ఇంకో విషయం, ఇది కూడా వైరల్ అయ్యేది. ప్రీవియస్ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఏవేవైతే అయినాయో నావి కూడా అలా ఏటివి కదా. అది కాకుండా ఒక్క రియల్ ఆఫ్ ఫేక్ అనే దాని మీదనే ఎందుకు అవుతుందంటే నాకు చూపించడానికి ఏం వంకలు లేవు. దాని గురించే వచ్చింది కదా సమాధానం, దాని గురించే వచ్చింది కాబట్టి దాని మీద నడుస్తుంది. అండ్ అన్ని లాగుతారు. ఇప్పుడు
కొండ విజయన్న గారు పట్టుబడ్డప్పుడు ఉమ్, ప్రాపర్టీస్ కు సంబంధించి అవును బాధితులకు సంబంధించి ఉమ్, అన్ని అడిగారు కదా. అవును ఒక చిన్న విషయం, ఉమ్, దాంట్లో ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అది వాళ్ళకి తెలుసు. ఓకే ఇప్పుడు నావి కూడా అవి ఇప్పుడు లాగేసి ఉంటారు. ఎంత వైరల్ దేశవ్యాప్తంగా జరుగుతుంటే ఇప్పుడు లాగుతారు కదా. ఉమ్, ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉన్నా కాబట్టి వీరికి మచ్చ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేశారు తప్ప, కానీ దానివల్ల నాకు మంచిగా అయింది. ఉమ్, నా వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, ఉమ్, వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలిసింది. ఓకే అండ్ ఇది కూడా చెప్తున్నా, ఉమ్, మీడియా మిత్రులు అంటే సీనియర్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ గురించి తప్పుగా ఏది రాయలేదు. ఉమ్, ఎవరైతే కొంతమంది చిల్లరగాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, కాపీ పేస్ట్, ఓకే ఇందులో కాపీ చేయడం, అందులో పేస్ట్ చేయడం, ఈ ఛానల్లో కాపీ చేయడం, ఆ ఛానల్లో పేస్ట్ చేయడం, ఓకే ఇది అన్ని పక్కన పెడితే ఉమ్, నా వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? ఓకే నెంబర్ 1, ఉమ్, నేను ఎవరినైనా ముంచినానా? ఉమ్, ఒక్క బాధితుని తీసుకొచ్చి నాకు చూపిస్తే ఉమ్, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఓకే అంటే ఈ గోల్డ్ వేసుకోవడం ఇదంతా బాగానే ఉంది. ఉమ్. అసలు వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి మీరు కూడబెట్టడం స్టార్ట్ చేశారంటే అంటే ఏం చెప్తావు? సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి పడి ఉంటుంది నా దగ్గర, చిన్నది వేసుకుంటా. ఇదిగో నా చెవరింగ్ ఉంది, ఉమ్, ఒక మాట చెప్తున్నా, ఓకే చెవరింగ్ ఏదో ఒకటి, ఈ ఉమ్, చెవరింగ్ ఉంది కదా, ఉమ్, ఈ చెవరింగే అటు ఖాళీ. చూపించండి. ఈ చెవరింగ్ ఏదైతే ఉందో ఉమ్, ఇది ఒక్కటే ఉమ్, తులం. ఓకే ఇది ఒక్కటే సాధారణంగా చెవులకు పెట్టుకునేది గ్రాములలో ఉంటుంది. గ్రాముల్లో ఉంటుంది. ఉమ్. ఇది ఒక్కటి మాత్రమే ఉమ్, 8 నుంచి 8 గ్రామ్స్ ఇంట్లో బంగారం ఉంటే స్టోన్ వేర్స్ తో కలిపి తులం ఉంటది. ఇది ఒకటే, ఓకే ఒక మాట. ఉమ్, ఏదో ఒకటే ధరించడం నాకు అలవాటు. ఉమ్, కానీ ఈ మధ్య మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఎంతో మంది వేసుకుంటున్నారు కదా, ఓకే వేసుకోపోయేదేముంది అనే ఉద్దేశంతోనే మా అమ్మ చనిపోయిన తర్వాత కోరిక ప్రకారం ఏదో కొద్ది రోజులు వేసుకుందాం, తర్వాత లైట్ ఇగో ఒకటి. మీరు చాలా వీడియోస్ లో చూడొచ్చు, కొన్ని వీడియోస్ లో గోల్డ్ లో కనిపిస్తా, కొన్ని వీడియోస్ లో ఏం లేకుండా సింపుల్ గా అవును కనిపిస్తా. అవును నాకు గోల్డ్ ద్వారా స్పెసిఫిక్ గా నాకేం వచ్చేది దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఉమ్, నేను గోల్డ్ తీసేసాను సూర్యాబాయి అంటారు, ఓకే కానీ గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయి అంటారు. కానీ అవతల వాళ్ళు అట్లా కాదు, ఉమ్, గోల్డ్ వేసుకుంటేనే ఆ పలానా మనిషి గుర్తుపడతారు. ఓకే నన్ను అట్లా కాదు. ఉమ్, ప్రీవియస్ అరే ఆయన ఒక యాక్టర్, ఉమ్, ఆయన ఒక సమాజ సేవకుడు, ఉమ్, సోషల్ వర్కర్, ఉమ్, అరే నాపదైతే వెళ్తాడు, హెల్ప్ చేస్తాడు, అన్నదానం చేస్తాడు, రేషన్ ఇస్తాడు, ఉమ్, ఎవరైనా ఆపరేషన్ బిల్స్ ఏమైనా తక్కువ ఉంటే మాట్లాడి చేపిస్తాడు. ఇవన్నీ టాక్స్ ఉన్నాయి బయట, దీని గురించి ఎవరికి అక్కర్లే. Yes. దీని గురించి దయచేసి దీని గురించి చూపించండి సార్. ఉమ్, మీడియా వాళ్ళు మీకు ఒక చేతులు ఎత్తి ముక్కుతున్నా, నేను చేసే మంచివి ఎన్నో ఉన్నాయి కదా, ఉమ్. దాని గురించి కూడా చూపించండి సార్. అంటే ఖచ్చితంగా అంటే ఫస్ట్ నెగిటివ్ కీడు నుంచి మేలు నుంచి అంటారు కదా, ఇప్పుడు కీడు గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి ఆ మేలుకు సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ లో చూసి కాపీ పేస్ట్ ఎవరైతే చేశారు కదా, ఉమ్, కొంచెం కిందికి వెళ్తే ఓకే నేను ఎంతమందికి రేషన్ ఇస్తున్నాను, ఉమ్, ఎంతమందికి నేను ఏం చేస్తున్నాను, ఉమ్, ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే దయచేసి సరే నా కీడు ఎంచేశారు, ఉమ్. ఇప్పుడు దయచేసి నా మేలు కూడా ఎంచి చూపిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. Yes, మీరు మీరు ఒంటి మీద పెట్టుకునేటువంటిది ఇదంతా బాగానే ఉంది. కేవలం రియల్ ఎస్టేట్ నుంచి ఇంత సంపాదన ఉండదు. ఎక్కడనో ఒక దగ్గర బెదిరింపులకో లేకపోతే రౌడీజమో లేకపోతే ఏదో సెటిల్మెంట్లలో బాయ్ అని పెట్టుకున్నాడు, సూర్యాబాయ్ అక్కడ ఉంటాడు అన్నటువంటి మాటలు కూడా కనబడతా బ్రదర్. ఉంటాయి. ఎవరు అది మాటలు కనపడుతూ ఉన్నాయని మీరే అన్నారు కదా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఎలా కాకపోతే రేపన్నా బయట పడతాయి. ఓకే అప్పుడు మీ తొలివెలి ఛానల్లో మీరే ఎట్లయినా మీరే ఎదురు కానీ, ఓకే ఓకేనా? అలాంటి వాటిలో ఎక్కడ లేరా? లేదు బాస్, ఉంటే ఎప్పుడో బయట వచ్చేది. చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా బాధితులు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పండి ఖచ్చితంగా. ఉంటారు. నీకు విషయం తెలుసా, ఉమ్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, అవును నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ అని ఉన్నాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ అన్నకి కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ అందరికి నచ్చుతారా వాళ్ళు? 100% ఎవరికి ఉండరు. వాళ్ళకు కామెంట్లు బ్యాడ్ గా పెట్టేటోళ్ళు ఉండరా? ఉమ్. ఇక మీరు బహిరంగంగా నా శత్రువులకు ఏం చేస్తున్నారంటే ఆ, కామెంట్లు పెట్టదని చెప్తున్నారు. వాళ్ళకి అదే పని, ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మరి నా మీద అదే పనిగా ఉమ్. ఇవన్నీ ట్రోల్. అన్ని మంచి పనులు చేసిన వాళ్ళకి శత్రువులు ఎందుకు తయారయ్యారు? ఎందుకు గారు బాస్, ఇప్పుడు ఎందుకు శత్రువులు కాదు? ఓకే ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఉమ్, ఆయనకు శత్రువులు లేరా? ఓకే ఆయన కూడా పోరాడిండు. ఆ, దాని తర్వాత మన డాక్టర్ అంబేద్కర్ గారు మంచి పనులేగా చేశారు, అవును శత్రువులు ఎందుకు అయ్యారు? ఉమ్, ప్రతి ఒక్క మనిషికి శత్రువులు మిత్రులు అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు బాస్. దేన్ని వచ్చినా వెళ్ళిపోవాలనే, ఇంతే. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఐటీ అధికారులు? ఏమైనా నోటీస్ ఇచ్చారా మరి? నోటీస్ ఇచ్చారు, 2-3 days లో వెళ్ళాలి మళ్ళీ. ఓకే 2-3 ఏమేమి రోజులు పట్టుకురమ్మన్నారు? ఇక ఎందుకులేండి అవన్నీ. ఏమన్నా దాచిపెట్టిండా? అంటే లెక్కలు లేనటువంటి బంగారం ఏమన్నా దాచిపెట్టిండా అంటే ఏం అవన్నీ చెప్తావు? వాళ్ళు చూసుకుంటున్నారు అన్న, ఉమ్, అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే నేను మీడియా పరంగా చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, ఏం చేయాలి ఏం చేయకూడదు అధికారులకు తెలుసు అని. దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఉమ్. సరే నేను ఒక్కనే మీకు దొరికాను అనుకుంటా, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అందరూ ఇప్పుడు ఒకరికొకరిని పిలుస్తున్నాం, మేము కూడా అడుగుతున్నాం నిజంగానే ఏంటిది అని. చాలా మంచిది. ఉమ్, నాకన్నా బ్లాక్ మనీ మందిని ముంచిన సొమ్ము చాలా మంది దగ్గర ఉంది, ఓకే అవి కూడా బయటకు తీసి
లేనోళ్ళకు హెల్ప్ చేస్తే ఉమ్, అవి తీసి లేనోళ్ళకు పెడితే చాలా హ్యాపీ. ఓకే. ఇవన్నీ పర్సనల్గా చేయిస్తున్నారా లేకపోతే రెడీమేడ్ చేయించుకునే? ఉమ్, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఓకే. ఇది అనేది రెడీమేడ్ ఎక్కడ దొరుకుతుందా అన్న? దొరకదు. చైన్లు దొరుకుతాయి, ఎస్. చైన్లు దొరుకుతాయి. ఇది అనేది అఖండ భారతదేశంలో ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఓకే. ఇది నేను చేపించిన తర్వాతనే ఉమ్, అందరికి కాలి బయట పడింది ఇదంతా. ఓకే. అన్న ఒక చిన్న మాట, ఉమ్, దీన్ని ఫేక్ గా ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఉమ్, ఫేక్ గా చేపించినా కూడా దీనికి 5-6 లక్షలు ఖర్చు అవుతాయి అన్న. ఓకే. ఫేక్ గా ఇంత ఈ మోడల్లో చేయాలంటే ఫేక్ ఒకవేళ డైమండ్ కూడా ఉన్నట్టుంది, ఒకసారి ఒక- ఇటుకి ఒక చిన్న తిప్పండి. విషయం. ఒక ఫేక్ గా దీన్ని చేయాలన్నా కూడా 5-6 లక్షలు ఖర్చు అవుతాయి. ఓకే. ఒకవేళ సరే అలా ఫేక్ అనుకున్నా 5-6 లక్షలు ఖర్చు అవుతాయి. ఉమ్, 3 లక్షలు ఎట్లా ఇస్తారు? ఉమ్, మొత్తం ఒక ఎట్లా అంటే అన్న, ఒక ఆర్నమెంట్ రెడీ అయ్యేటప్పుడు అవును. అన్ని కలిపితేనే ఆర్నమెంట్ రెడీ అవుతుంది, ఉమ్, అవునా కదా? అవును. దీంట్లో బంగారం ఎంత ఉంది, దీంట్లో ఎంత ఉంది అంతా అయిపోయింది ఆల్రెడీ, ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. అండ్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత డేర్గా బంగారం లేకపోతే ఎవరు ఇంత డేర్గా వేసుకొని ఉమ్, ఇవన్నీ చేయరు. అండ్ దీని గురించి పూర్తిగా తెలియాలంటే దీన్ని ఎవరైతే రెడీ చేశారు కదా, ఉమ్, అవును. ఆయన దాంట్లో బంగారం ఎంత కలిపిండు, ఉమ్, రాగి ఎంత కలిపిండు, నెంబర్ ఏమన్నా చెప్తారా? మేము ఒకసారి పంచలోహాలు ఎంత అడుగుతాం. కలిపిండు. సూర్యాబాయికి ఇది ఎంత చేసినాం మరి ఏంది సంగతి అని మేము అడగడానికి ఉంటుంది కదా. యా షూర్, డెఫినెట్లీ. ఒకసారి నెంబర్ చెప్పండి, అది తయారు చేసినటువంటి వ్యక్తికే డైరెక్ట్గా మాట్లాడదాం మరి, ఎందుకంటే జనాలకు ఇంకా క్లారిటీ వస్తుంది. డెఫినెట్లీ ఇప్పుడు ఇది ఏంటి, ఇది ఏం జరుగుతుంది, ఇది రాగా వెండా లేకపోతే వెండిపోయిన పూతన అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీ దానిలోకి వెళ్ళి చేసినా పర్లేదు, మా దానిలోకి వెళ్ళి చేయమన్నా చేస్తాం, నో ప్రాబ్లం. మీరు డైరెక్ట్గా చేసి మాట్లాడించినా కానీ సంతోషం. ఎస్, నెక్స్ట్ ఏంటిది మరి? ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? సూర్యాబాయ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రావాల్సిన ఫేమ్ కనబడతా ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, చిన్న పోస్టులు వద్దానా, ఎమ్మెల్యేలు ఎంపీలేనా మీరు చూద్దరు కానీ వేకెన్సీ. ఎస్, అంటే అది హైదరాబాద్ లో ఉంటుందా లేకపోతే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లెవెల్లోనేనా? హైదరాబాద్ ఓల్డ్ సిటీనా? చెప్తానన్నా. ఎంఐఎంతోనైతే పోవడానికి కష్టమే, ఎందుకంటే మీరు ప్యూర్గా కనబడతా ఉంది. ఎస్, నేము ఈ సార్ పేరు ఏం పేరు? నవీన్ సింగ్ గారు. ఎన్ని రోజులైందని జయించి? 2 months అవుతుంది అంతే. 2 months. ఆఫ్లైన్లో ఉన్నట్టున్నారు, వాట్సాప్ కాల్ అనుకుంటా ఇది, నార్మల్ కాల్ ఒకసారి ట్రై చేద్దాం. సాధారణంగా పొలిటీషియన్ అవుదామని అనుకుంటున్నారా మీరు ఏమన్నా? 100% అవుతుంది, అందరికి తెలిసిన విషయం. అంటే పొలిటికల్గా మిమ్మల్ని తొక్కేందుకు మరి ఇట్లా ఏమన్నా ఫేక్ ప్రచారం చేస్తున్నారని? పేరు ఖరాబ్ చేయడానికి మాత్రమే, కానీ పేరు ఎందుకు ఖరాబ్ అయితే? నేను లంగన దొంగన పేరు ఖరాబ్ కానీ చెప్పు. వాళ్ళు ఇంకా నన్ను ఏదో అనుకున్నారు కానీ ఇంకా హైప్ చేసి వాళ్ళు మొన్నదాకా నేషనల్ ఇంటర్నేషనల్. అంటే ఇంటర్నేషనల్ కాల్స్, ఇంటర్నేషనల్ అభిమానులను తయారు చేసుకున్నారా? హలో నవీన్ గారు. నమస్తే. ఏం లేదు, నీకు కొంచెం ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను, ఒకసారి ఫోన్ ఇస్తున్నాను. నవీన్ గారు నమస్కారం. నవీన్ సింగ్ గారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు మాతోని సూర్యాబాయ్ ఉన్నాడు వెంట. ఓకే. సూర్యాబాయ్ చేతికి ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక కడియం ఉంది. అవునండి, భారీ ఎత్తున ఉంది. అది మీరే చేశారు అన్న తర్వాత మీకు ఒకసారి ఫోన్ చేయమని నేను అంటే కాల్ చేస్తున్నారు, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఇది ఫేక్ అని చెప్పేసి నేను అంటున్నా, మీరేమంటారు? ఫేక్ కదండి, అది గోల్డ్. పైన మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీ చేశాను నేను, కంప్లీట్ గా హ్యాండ్ మేడ్. అది హ్యాండ్ మేడ్. యా. ఎన్ని తులాల వరకు పట్టిందండి ఇది? మొత్తం 150 grams అంటే 15 తులాలు. 15 తులాలు పట్టింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లో అప్రాక్సిమేట్లీ దానికే 22,50,000 పైన ఉంటది. అంటే దీనిలో ఒక డైమండ్ మోడల్ లో కూడా కనబడతా ఉంది. ఈ డైమండ్ మోడల్ లో బటన్ టైప్ లో పెట్టాము, స్క్రూ టైప్ లో అక్కడ డైమండ్ పెట్టాము, సైడ్స్ కి వచ్చేసి మొత్తం సీజర్స్ పెట్టాము. ఓకే. ఇది గతంలో ఎక్కడైనా తయారు చేశారా లేకపోతే ఈ మోడల్ ఈ పల్లప్ సురేష్ కుమార్ అలియా సూర్యాబాయ్ చెప్తేనే ప్రిపేర్ చేశారా ఎట్లా? అవునండి, ఇంతవరకు ఈ డిజైన్ అనేది లేదు ఎక్కడ అసలు. కంప్లీట్ గా ఫస్ట్ టైం ఇచ్చేయడం, అండ్ నేను చేయడం కూడా ఫస్ట్ టైం. అండ్ ఎనీథింగ్ బయట మన భారతదేశంలో ఎక్కడ కూడా అలాంటి కడియం ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు దీనిలో మీరు నామాలు పెట్టారు కదండి. అవునండి. ఈ నామాలు పెట్టిన ప్లేస్ ఇవన్నీ కూడా మొత్తం గోల్డే అంటారు? కంప్లీట్ గోల్డ్. 15 తులాలు, 150 గ్రాములు. అవును. ఇప్పుడు ఒక వార్త వస్తా ఉంది, ఆ ఎలిగేషన్ లో ఏంటంటే ఇదంతా కూడా కేవలం కోటింగ్ మాత్రమే, కోటింగ్ వేసుకొని బిల్డప్ కొడుతున్నాడు సూర్యాబాయ్. ఇది వార్త ఐటీ అధికారులు తీర్చినట్టుగా వస్తా ఉంది. దీన్ని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తిగా మీరేమో హామీ ఇస్తారు ఈ గోల్డ్ విషయంలో? ఇది ఏంటంటే చేసిన నాకు తెలుసు, చేయించుకున్న సూర్యాబాయ్. మీరు చూస్తున్నారా ఈ వార్తలన్నీ? చూసాము. నేను అన్నయ్య ఫోన్ చేశాను, మాట్లాడాను. ఇదంతా ఫేక్ న్యూస్. తెలియని వాళ్ళు 100 మంది 100 రకాలు మాట్లాడతారు. తెలిసిన నాకు, చేయించుకున్న అన్నకు తెలుసు. ఓకే.
అది ఎన్ని రోజులు Gold అనేది పట్టిందన్న perfect. దీని ప్రిపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది? నాకు 1 month 15 days పట్టింది. 1 month 15 days పట్టింది. యా ఏంటి అసలు మరి దీనికి సంబంధించి ఎట్లాంటి బిస్కెట్ గోల్డ్ తెచ్చిండా, లేకపోతే ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా తెచ్చి చేయమని చెప్పిండా ఎట్లా? ఓకే, ఓల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చారండి. అంతకుముందు మనం చేసిన చైన్లు ఉన్నాయి, ఉమ్, గోల్డ్ 916 బంగారం ఉండే, అదే చైన్లు తీసుకొచ్చేసి నవీన్ ఇలా చేద్దాం, ఇంత ఇట్లా కడియం చేయాలి, నాకు పలానా మోడల్ పలానా ఐడియాలజీ చెప్తే ఉమ్, దాని తగ్గట్టు నేను సిస్టమ్ లో ఒక డై చేశాను. ఉమ్. అది చేసుకొని చూపించేస్తే అన్నయ్య గారు ఓకే అన్నారు. ఎన్- అది ఎన్- వచ్చేసి ఉమ్, ఆ మోడల్ ఓకే అయిన తర్వాత కంప్లీట్ గోల్డ్ తో చేస్తే 1.5 kilo అవుతుంది అది. ఓకే. అయితే ఇంత వెయిట్ బడ్జెట్ పెట్టే కంటే వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నా లోపల పంచలోహాల ఐటమ్ పెట్టేసి పైన గోల్డ్ షీట్ జ్యువెలరీ చేస్తారు. ఉమ్, అలా చేసుకుంటే మీకు 15 నుంచి 20 తులాల లోపు అయిపోతుంది. ఓకే. అప్రాక్సిమేట్ గా 20 తులాలు నాకు ఇవ్వండి, అప్పుడు నేను చేసిస్తా అంటే 15 తులాల్లో చేసేస్తాను. సూపర్ సూపర్. ఇప్పుడు మీకు ఈ సూర్యాబాయికి మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అనుబంధం ఉంది? నాకు అన్నయ్యకి వచ్చేసి ఒక 5 years ఉంచిందండి. 5 years నుంచి. ఎంత తీసుకొని ఉండొచ్చు మీ దగ్గర? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూపీ లాగుతా ఉన్నారు, ఐటీ అధికారులు లాగుతా ఉన్నారు, ఇటు మీడియా లాగుతా ఉంది, సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తూ ఉంది. మీకున్నటువంటి అవగాహన మేరకు ఎంత మేరకు తీసుకొని ఉండొచ్చు మీ దగ్గర నుంచి? ఎంత మేరకు అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరికి ఏ గోల్డ్ అయినా సరే ఎవరైనా తీసుకుంటారని వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి ఉంటాయి. మనం చేసామా ఇచ్చామా అన్నట్టు ఎస్ ఎస్. మీరు కడియం వరకు అయితే ఫుల్ క్లారిటీగా 15 తులాల కడియము నేనే తయారు చేసినని చెప్తున్నారు. యా, ఎందుకంటే రేపు ఐటీ అధికారులు తయారు చేసిన మిమ్మల్ని కూడా పిలవడానికి ఉంటుంది, పోతారా? 100% నేను చేసింది నేను కాబట్టి 100% చేయడానికి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఎక్కడికైనా రాగలుగుతాను, ఎక్కడికైనా వస్తాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఏమైనా మాట్లాడతారా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎస్. ఇప్పుడు ఇది 15 తులాలు అని చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా కాల్ చేయమన్నారు ఏంటి? అది ఖచ్చితంగా తెలియాలి కదా, జనాలకు కూడా తెలియాలి, ఎవరు తయారు చేసిరు ఏంటి ఏం కథ అనేది తెలియాలి కదా. సరే Yes, అన్న, ఖచ్చితంగా ఓకే, ఇప్పుడు ఓకే. నవీన్ కూడా ఎంతో మీకు- బిజినెస్ దొరుకుతుంది. మీకు- ఇది మీకు, ఇది ఇక తయారు చేసుకోవాలనుకున్న ఒకటి వాళ్ళకి ఏంటంటే చెప్పండి. ఇంకా ఇవన్నీ మీరు మీడియా వాళ్ళు ఉమ్, నేను చేసిన మంచిని చూపించి Yes. మీరు నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఐటీ ఎందుకంటే అధికారులు అయితే దీన్ని- క్లీన్ చీట్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? ఇగో అన్న, క్లీన్ షీట్ ఇచ్చిన దానికి నాకు రిటర్న్ ఇస్తారు, ఓకే. లేకపోతే వాళ్ళు తీసేసుకుంటారు, అవును. అంతే. క్లీన్ చీట్ ఇచ్చిన రోజు మీరు ఐటీకి పోతున్నారు అన్నప్పుడు మీడియా అక్కడనే ఉంటుంది. క్లీన్ అన్న, చీట్ ఇచ్చారా, ఇది మొత్తం దొరికిపోయాడా, అయిపోయిన ఏంటి ఇది అనేది మొత్తం తెలిసిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మొత్తం మీడియా మిత్రులందరినీ పిలిచి నేనే ఒక ప్రెస్ మీట్ పెడతా, ఉమ్, మీకు కూడా నేను కాల్ చేస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ ఎస్, యూ. ఇది Thank you so సూర్యాబాయ్ అండ్ గోల్డ్ మ్యాన్. చెప్పండి. మీరు కూడా తెలియకుండా నా గురించి ఏవో 2-3 క్లిప్స్ సరే, వేసినట్టు చూస్తాం. ఇప్పుడు దయచేసి తెలిసింది కొంచెం- కదా, తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. దయచేసి కొంచెం డిలీట్ చేసేసేయండి. తెలిసింది కదా, ఇప్పుడు చెప్తాం. రిక్వెస్ట్ యూ, ఓకేనా? ఓకే. Yeah, ఇది ఎస్, ఇది సూర్యాబాయ్ తనకు సంబంధించినటువంటి విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ దొంగతనం చేయలేదు, రాబరీలు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, నా వెంటి మీద ఉన్నటువంటిది అంతా కూడా బంగారమే, కావాలంటే ప్రూవ్ చేసుకోవడానికి ఐటీ అధికారులకు నేను సహకరిస్తాననేటువంటి మాటను చెప్తూనే తనకు సంబంధించి ఆ చేతుకున్నటువంటి కడియం తయారు చేసినటువంటి ఆ యొక్క నవీన్ కుమార్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశాం. మొత్తం మీద నా నగలు ఫేక్ కాదు, అసలీయే అంటూ తనైతే ఘంటాపదంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.